అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మళ్ళీ వస్తా. హరీష్ రావు కల్వకుంట్ల కుటుంబాన్ని పొందబట్టే వరకు కూడా నిద్రపోనని చెప్పి ప్రమాణం చేస్తా ఉన్నా. ముఖ్యంగా గమనించాలి, మన ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాలే, ఈ కల్వకుంటోళ్లకు నిద్ర పడతలేదు. 23 సంవత్సరాల నుంచి ఉద్యమం పేరు మీద అందరినీ వాడుకున్నారు. అప్పుడు ఇండైరెక్ట్ గా అన్ని పార్టీల సపోర్ట్ తీసుకొని అప్పుడు కూడా పవర్ ఎంజాయ్ చేసిరి కొడుకులు. ఇది గమనించాలా? చెంచానా కొడుకులను పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. గుర్తుంచుకోవాలి, మొన్న కేటీఆర్ మల్కాజ్గిరికి వచ్చి నాకన్నా 10 సంవత్సరాలు బచ్చగాడు. ఈ బచ్చగాడు ఏమనుకుంటుండంటే ఈ రాష్ట్రానికి ఏదో పడగొట్టినాని, ఆ ఇంగ్లీష్ ముక్కలు తప్ప పడగొట్టింది ఏమి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలోకి పోయి చూస్తే ఒకటి గమనించాలి, 2001 నుంచి కేకే మహేందర్ రెడ్డి గారు ఉద్యమంలో కేసీఆర్ గారికి కుడి భుజంలా అన్ని ద్వారపోచి ఫుల్ టైం వర్కర్ గా ఉన్నాడు. ఒకటి గమనించాలి, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్స్ సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. గతంలోకి వెళ్లి చూస్తే కరీంనగర్ బై ఎలక్షన్స్ లో ఒక సిరిసిల్ల తప్ప మిగతా చోట్ల 17,000 ఓట్లు కేసీఆర్ గారికి మైనస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గుండె మీద చేసుకొని ఈ కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారు సిరిసిల్లాలో హైయెస్ట్ మెజారిటీ కష్టకాలంలో 28,000 ఇచ్చిన ఘనత కేకే మహేందర్ రెడ్డి గారికి దక్కింది. ఆ రోజు కేసీఆర్ గారు 11,000 ఓట్లతో గెలిచిందా, వాస్తవమా కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. మరి ఇక్కడ ఎవరైనా సిరిసిల్ల సోదరులు ఉంటే చెప్పవలసిన అవసరం ఉంది. సిరిసిల్ల ఉన్నారు ఎవరన్నా? ఏం చక్రధర్ రెడ్డి సాబ్ 11,000తో ఎవరు గెలిచిండు? మరి కేటీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని సీమలు ఏమన్నాడు ఏం తమ్మే ఏమన్నాడు? పాములు జొరినాయి. మరి వీరు జొరినాయి కదా కేకే మహేందర్ రెడ్డి కష్టపెడితే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. ఇది వాస్తవమా కాదా? ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారికి అన్యాయం చేసి సీమల పుట్టల జరిగిన విధవా ఈ కేటీఆర్ గాడు. ఈ కేటీఆర్ గాడు మహేందర్ రెడ్డి మీద ఎన్నట్లతో గెలిచిండు. తెలంగాణ పీక్ టైంలో, ఉద్యమం టైంలో 170 ఓట్లతో గెలిచిన విధవా ఈరోజు చాలా మాట్లాడుతా ఉన్నాడు. ఈరోజు తెలంగాణకేమో ఉద్ధరించినట్టు చేస్తా ఉన్నాడు. కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరు బాగుపడలే. ఒక హైదరాబాదు వారు మొత్తం ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా, మొత్తం హైదరాబాద్ ను కబ్జా చేసి ప్రతి మాళ్ల పార్ట్నర్షిప్ కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు భావ సంగతి తర్వాత చెప్తా, అమ్మర్ది నడుచుకుంటా. ఫస్ట్ అమ్మర్దిని మొన్న అంటుండు, మొన్న ఈ కేటీఆర్ గారు మల్కాజ్గిరికి వచ్చి ఏమంటుండు, హనుమంతరావు చాలా ఊహించుకుంటా అనుకుంటుండే. ఏం ఊహించుకున్నారా భయ్? నేను ఏం ఊహించుకున్నా? అరే మైనంపల్లి అనేటోడు సొంత శక్తిరా. 16 ఏళ్ళు ఉన్నప్పుడే నేను చిరికే కొడితే ప్రేమతోని వేలాది యువకులు వచ్చేవారు నా వెనకాల. ఆ రోజు ఏ మైనంపల్లియో ఈ రోజు అదే మైనంపల్లి.
2004 ఇది గమనించాల మా భార్య మా సతీమణి తెలంగాణ ఉద్యమం ఒక స్పీడ్ లో పరిగెత్తే టైంలో మా వైఫ్ సతీమణి రామాయంపేట నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి పాలైందని చెప్పి సందర్భానికి తెలియజేస్తా ఉన్నా. ఏమరా వదిలిపెట్టి పారిపోయినాంరా మేము ఎడిపోయినాంరా ఆడనే ఉన్న అడ్డా ఇచ్చిన 2008 లో బై ఎలక్షన్స్ లో తెలంగాణ మూమెంట్ మెదక్ జిల్లాలో మరి గెలవనప్పుడు మైనంపల్లి గెలిచిండ్రా. దట్ ఈస్ మైనంపల్లి. తర్వాత నువ్వు బతిలాడితే ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేస్తామనుకుని, ఎందుకంటే ఎప్పుడు కూడా మైనంపల్లి ఒక బ్రాండ్ రా, నాకు ఎమ్మెల్యే పదవి అవసరం లేదురా, నేనే పవర్ రా, చూసుకోగలరా నేను ఎమ్మెల్యేనే వచ్చిరా, ప్రేమ 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 సంపాదించుకున్నా అని చెప్పి కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నా. నువ్వు మన మల్కాజ్గిరికి వస్తే ఎంతమంది వచ్చిండ్రా? 600 మంది కూడా రాకపాయే. 2000 మందికి భోజనాలు చేసే వచ్చిన ఎన్ని కార్లు రా? 2 కార్లల్లా. మీకు నిద్ర పడతలే, పవర్ అనుభవించిరు బాగా. పవర్ లేండి నిద్ర పట్టక 6 పథకాల గురించి మాట్లాడుతా ఉన్నారు. ప్రాణం పోయినా రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈ స్థాయికి వచ్చిండ్రా. మీరే ఎన్ని కష్టాలు పెట్టిర్రా? ఆయనను తట్టుకోలేడారా? కింద పడ్డా మీద పడ్డా రేవంత్ రెడ్డి ఏందో ప్రూవ్ చేసుకున్నాడు. పోయిన ఎన్నికల్లా నన్ను ఏ విధంగానైతే ఇయ్యాలా డబ్బులు ఖర్చు పెట్టి దొంగోట్లు చేసుకొని ఎన్ని చేసినా నేను వదిలిపెట్టుని కాదురా భయ్. మర్తే దమ్ తక్ మైనంపల్లి. ప్రాణం పోయినప్పుడే మైనంపల్లి కనిపించడు, కానీ నా దెబ్బకు మీరు పారిపోవాలరా. ఒకటే చెప్తా ఉన్నా, మిమ్మల్ని బొంద పెట్టే వరకు ఈ మైనంపల్లి ప్రాణాలతోనే ఉంటాడు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఇవాళ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నిన్నటిదాకా కలిసిమెలిసి ఉన్నాం మేము. ఇవాళ మొన్న మల్కాజ్గిరికి వచ్చి ఏం చెప్తుండో, దండయాత్రకు వస్తాం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు. అరే నీ బావగాడు నువ్వు నీ కుటుంబం తప్ప ఎప్పుడైనా మాట్లాడినిచ్చినారా? ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాట్లాడినిచ్చినారా? మీరు ఏం బలగొట్టిండ్రా? ఇవాళ గుర్తొచ్చిరా ఎమ్మెల్సీలు? అరే ఎమ్మెల్యేలు మంత్రులు నిలబడితే, మాజీ మంత్రులు కూడా నిలబడితే ఇట్లా చూసుకుంటా కారెక్కిపోతుంటుంది. మీ బావగాడే మీకు సెకండ్ ఇస్తాడు, ఇటు చూస్తాడు. అరే అది గమనించుండ్రా. ఇవాళ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను నువ్వు రెచ్చగొడితే మేము రెచ్చిపోంరా. వాళ్ళకి ఈడు దాకున్నది. నువ్వు అనుకుంటున్నావు ఇవాళ ఏదో చేసి మొత్తం రోజొట్టి ఆత్మీయ ఇన్ని రోజులు ఎడిపోయినవరా? అంటే ఉంటే అమెరికా ఉడుతుంటివి, ఏదో విదేశాలు పోతుంటివి. నువ్వు టైం ఏడిచ్చినవరా? ఎవరికైనా కలిసినావరా? ఇట్లా తిరిగినావు ఎప్పుడన్నా? ఇవాళ తిరుగుతున్నావు. తిరిగి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అరే నేను ఒక్కని చాలు రాబాయి, నేను ఒక్కని చాలు. మా కాంగ్రెస్ దండయాత్ర మీరు అడ్రస్ లేని కుటుంబం పోయిందిగా, దగ్గర పడ్డది. ఎంత నడిపించారో అంత నడిపించిండ్రు. ఇండియాకి వెళ్ళి మొత్తం మా కాంగ్రెస్ దిగుతే ఊస్తే కొట్టుకపోతారు నా కొడుకున్నారు. ఒకటి గమనించాలా, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇవాళ దోషేసిండ్రు, మొత్తం రాష్ట్రాన్ని దోషేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఇంకా కొత్త సంసారము ప్రజలకు చేయాలని నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తలేడురా. కాన్సన్ట్రేట్ చేస్తే రోజు కొంచెం చొప్పున జైలుకు పోతారు. జైలుకు పోవడం ఖాయం. ఇవాళ వగ్బోర్డు భూములు 55,000 ఎకరాల భూములు స్వహా చేసిన ఘనత మీకు దక్కిందిరా. అవి కాకుండా అసైన్మెంట్ భూములు నేను ఎన్నికల్లో కూడా ఎన్నోసార్లు మాట్లాడినా, అవిడికి జవాబు ఇయ్యాడు ఈ కొంగకాలోడు ఏం చెప్తాడు? మైనంపల్లి గుండా అని. గుండాయిజం ఏం చేసిందా? మంద అలవాటు లేకపోయా, సిగరెట్ అలవాటు లేకపోయా, నాకేం అలవాట్లు లేదు, చెడు అలవాట్లు. ఇలాగ ఒక్కని కార్ల సింగల్ గా 3 అలవాట గన్మెన్లను విడిచిపెట్టి. నేను దేశంలో ఎక్కడికి పోయినా నా గన్మెన్లు ఉంటారు. గన్మెన్ లేకపోతే నా వెంబడి కనీసం 20-30 మంది నా సోదరులు ఉంటారు, నా స్నేహితులు. ఇలా నా స్నేహితులే నాకు ప్రాణం. ఎంత మంది ఏమి చేసినా కూడా ఎవరేం చేయలేదు. ఇలా వచ్చింది ప్రేమతోని. నేను ఎన్నో నా కళ్ళతో చూసిన మాజీ గౌరవ ముఖ్యమంత్రి ఇప్పటి కూడా అంటున్నా, నువ్వు మళ్ళా రేపు మాట్లాడిపిస్తూ ఉంటుందన్నా, ఇజ్రాగాలతో మాట్లాడిపిస్తే బిడ్డ వాళ్ళు కొడుకులు
టీవీల ముందు మాట్లాడతారు. మా వాళ్ళు ఎందుకంటే మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కాబట్టి మా వాళ్ళు బట్టలిప్పి పరిగెత్తిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకటే ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నా, నా కొడుకులకు హెచ్చరిస్తా ఉన్నా, ఎవరెవడు మీడియా ముందు మాట్లాడతారో ఎవరు మాట్లాడినా వాళ్ళ కులస్తులే మిమ్మల్ని కావలు కాచి బట్టలిప్పి కొడతారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుండి బండి సంజయ్ అన్నాడు నరికేస్తా చంపేస్తా అని. అంటే ఆయనకు ఒక రూలు, నాకు ఒక రూలా? మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఉంటది. చర్యకు ప్రతి చర్య ఉంటదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ 10 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగిరా కొడుక, ఎవరిని కేర్ చేయకుండా పాపం మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అరే ఒకటి గుర్తుంచుకోరా, ఇవాళ నేను ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే మనిషికి గౌరవిస్తారా. ఓటమి అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఓడిపోయింది. ఓడిపోవడం నేర్చుకున్న వాడు జీవితంలో ఎప్పుడు ఫెయిల్ కాడు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మేవాండ్రా. ఈ ఓటమిలకు భయపట్టేలా కాదు. మీ నాయన ఓడిపోయి ఎన్ని రోజులు వెళ్ళాడో తెలిపా. ఆ పాతదేదో పెట్టుకొని అది సర్జరీ చేసుకొని పడ్డాను ఒక మంచి దాని కథ లేదు. అది ప్రపంచం అంతా తెలుసు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికి కూడా గౌరవిస్తున్నా. రేపు మీకు కౌంటర్లు వస్తాయి. మీకు ఏమేం మాట్లాడతారో దానికి కౌంటర్ ఇస్తానుకో ఎవరే విధంగా ప్రవర్తిస్తే నేను ఏ దానికి భయపడా. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడతా. ప్రతి మనిషికి లోపల విషయం ఉంటది. నాకు ఓపెన్ గా మాట్లాడతా. మీకు చెప్తున్నా, మీరు వీట హుషారీ చేసి పిచ్చి పిచ్చి మాట్లాడితే తప్పకుండా మీ కులస్తులే మిమ్మల్ని వెతికి తరుగుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కేటీఆర్ అనుకుంటున్నాడు బిడ్డ, మీ గౌరవ నాయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పైసలు అలవాటు చేసిండు రా భయ్, సిస్టంలు పాడు చేసిండు. పైసలు ఇచ్చి బండ్లను ఎక్కించుకొని 50,000 40,000 మందిని తెచ్చిన పైసలన్నీ నాశనం చేసిండు మన రాష్ట్రం ఖజానా మొత్తం. ఇవాళేమో మొత్తం మీరు అన్నిటికీ వాడుకున్నారు మొత్తం. ఇలా రేవంత్ రెడ్డి అఫీషియల్ ప్రోగ్రామ్ లో పోయినా ఏదేదో మాట్లాడుతుండు. ఒకటి గమనించరా, మీటింగ్ లకు దిగకపోతుండే, అన్ని కుర్చీలు ఖాళీ ఉంటుండే. ఇలా వీళ్ళు వచ్చిన వాళ్ళంతా ప్రేమతో బిడ్డ, ₹1 తీసుకోలే, ₹1 ఆశించలే. ఒరిజినల్ క్యాడర్ రేవంత్ రెడ్డి బిల్డప్ చేసిండ్రా బిడ్డ, అది గుర్తు పెట్టుకో. ఈడ ఒరిజినల్ ఉన్నారు, మీరేనంటే ఆర్టిఫిషియల్. రేపు నీకేదైనా అయినప్పుడు నీకు ఎంతమంది వస్తారో ఒక్కసారి చూసుకోరా భయ్. నువ్వు నా ఇంటికి వస్తా అంటున్నావు కదా, ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను మాకు బలగం ఉందని. నీకు దమ్ముంటది ఎప్పుడో డేట్ చెప్పరా. ఆ రోజు నేను ఒక్కనే వీళ్ళెవ్వరిని విలువ ఒక మల్కాజ్గిరిలో నిలబడతాం రా భయ్. నాతో ప్రేమతో ఎంతమంది ఉంటారో చూడు, ఎంతమంది వస్తారో చూడు, డేట్ ఫిక్స్ చేయి. ఇక మాట్లాడేది చాలా ఉన్నాయి. మీ చిట్టాలు ఓపెన్ చేయాలంటే ఎన్ని రోజులు మాట్లాడినా సరిపోవు. ఇవాళ మీకు పదవి పోగానే నిద్ర పడతలేదు. సెకండ్ డేనే స్టార్ట్ చేసిండు వ్యతిరేకం మాట్లాడు. అరే ప్రజలు తీర్పు ఇచ్చిర్రు రాబాయి. నేను ఒకటి చెప్తున్నా, మీకు జవాబిచ్చే అవసరం లేదు. ప్రజలకు మేం జవాబిస్తాం. ప్రజలు ఏ విధంగానే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు. అదే నీకే 10 ఏళ్ళ నుంచి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రా? మరి అదే విధంగా దళితులకు 3 ఎకరాలు అంటేది 10 ఏళ్ళు అయిపోయి, అది చెప్పాయి. ఇలా మా గురించి అడిగారు. అధికారం ఏముంది? 100%. మేము ఏవైతే ప్రామిసెస్ చేసినామో 200%. మా క్యాబినెట్ చూడరా ఒకసారి, సూపర్ క్యాబినెట్. మీద అంగూటా చాపరాలు ఉంటే మీద అంత ఎడ్యుకేటెడ్, అంత పాలిష్డ్, ఇంత బ్రహ్మాండమైన క్యాబినెట్ మరి గతంలో కూడా ఎప్పుడు చూడలే. అంత బ్రహ్మాండమైన క్యాబినెట్ ఉంది. మీకు మాట్లాడడానికి నోరేమొస్తుందా? ఏం చేసిర్రా మీరు? కేజీ టు పీజీ అనబట్టి చేసిరా? కేజీ టు పీజీ చేసిరా? ఏం పడగొట్టి వీళ్ళు? ఉద్యోగాలు, అన్ఎంప్లాయ్మెంట్ గురించే మాట్లాడదాం. మా కొంగకాళ్ళ మనిషి గురించి, హరీష్ రావు గురించే మాట్లాడదాం. ఏం చేసిండా? అన్ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేసిండా? ఓన్లీ షో పుట్ ఆఫ్. వాళ్ళు మొత్తం చుట్టూ ప్రాపర్టీలు కొనుక్కోవాలా, డెవలప్ చేసి పెట్టాలి. అది కాదు కథ. రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ మామగాడు, నువ్వు రాష్ట్రానికే మంత్రివి, మీ బొమ్మరి గారు రాష్ట్రానికే మంత్రి. మరి ఎన్ని నియోజకవర్గాలు డెవలప్ చేసేది చెప్పండి రాబాయి. మీది చెప్పరు. డబుల్ బెడ్రూమ్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు. ఇలా మీకు అడిగే అధికారం ఏముంది? ఏం చేసిండ్రు? అప్పులు తప్ప ఏం చేయలే మీరు. మీరు ప్రగతి భవన్
అదే విధంగా సెక్రటరేట్. అరే ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాక ఇవన్నీ చేయకుండా వాడు బాధపడకపోతుండే, బాధపడుతున్నా? మనకు సెక్రటరేట్ బాగాలేకుండా కూలగొట్టే అవసరమా? అరే గుడిసెలు ఉంటే వాడు గుడిసెల్లో ఉన్నాడు, నువ్వు వాళ్ళ సెక్రటరేట్ లో కూర్చొని షోపటాప్ చేద్దాం అనుకున్నావు. ఒకటే లాట్ కొట్టినట్టు బోర్లో పట్టారు మీరు. దేవునికి నచ్చలే, దేవునికి నచ్చలే, మీరు ఇవన్నీ కట్టాయి. అరే గరీబ్ ఖాన్ వదిలిపెట్టి వాడు గుడిసెల్లే ఉన్నాడు, మీరు ఇవన్నీ ఎందుకు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు అని ఒకటే లాతు కొడితే అడ్రస్ గల్లంత అయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరొకటి, నా విషయానికి వస్తే ఇండియా క్రికెట్ మ్యాచ్ ఆండికి పోతుంది. ఎవ్రీడే ఇస్ నాట్ సండే కదా. ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు, ఓసారి గెలుస్తారు, ఓసారి ఓడిపోతారు. మైనంపల్లి అట్నే ఉంటాడు రా భయ్, గెలిచినా ఓడినా మైనంపల్లి అనే ఉంటాడు. ఇది గమనించండి. అయితే ఓడిపోవని అయిపోయింది అనుకుంటున్నా. మా కార్యకర్తలు ఎంత హ్యాపీ అవుతారు అనుకుంటున్నాం. ప్రాణం ఇస్తారు, ప్రాణం జాన్ దేతే జాన్ గైతో ఫరక్ नहीं पड़ता, शान में फर्क है. ఇది గమనించాలి. నేను ఒకటే కొంగకాల దొరకు చెప్తా ఉన్నా. మొన్నొచ్చి మెదక్ వచ్చి చిట్కే కొడితే మీకేమన్నా ఇట్టు వస్తాను. మీ అందరికి కూడా చెప్తున్నా, మీ మీద ఈ గాలినా రాత్రి 2 గంటలకు వచ్చి హరీష్ రావు గారి ఇంటి మీద దాడి నేను చేస్తాను చెప్పి ఇది 100కి 100 పాళ్ళు. మా కార్యకర్తకు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ఏ పార్టీ కార్యకర్త ఇబ్బంది పెట్టినా వాళ్ళని ఏమన్నా, ఎందుకంటే బ్యాక్ వీడు. వీళ్ళకంతా రాజకీయం తెలుసు, రాజకీయం వాడుకోవడం ఎట్లా తెలుసు. ఇప్పుడు మళ్ళా అందరినీ వాడుకుందామని అందరి పేర్లు తీస్తున్నారు. అయినా కొడుకులు మన అసెంబ్లీ నేనే మాట్లాడుతున్నారు, బావగాడు బొమ్మరిది గారు. అది కూడా లేరా మాట్లాడటం లేరా? రేపు నువ్వు ఎవరితో మాట్లాడిచ్చినా బిడ్డ, నీకు నీ అయ్యకు నీ బావకే టార్గెట్ అని కేటీఆర్ గారిని తెలియజేస్తా ఉన్నా. ఒకటి గమనించాలి, నేను ఎప్పుడైనా దాడి చేసినప్పుడు నేనేం బాధపడా. లీగల్ యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకొని నేనేమో దాడి చేశాను. కానీ మీలాంటి వాళ్ళకి ఈ విధంగా వస్తేనే ఎంతమందిని కొట్టించిర్రా, ఎంతమందిని కేసులు పెట్టించిర్రా, అన్యాయం చేసింది. సిద్దిపేటలో ఒక్కొక్కరు వారం 10 రోజుల నుంచి హరికృష్ణ ఎంతో మందిని తెచ్చిండు, మా నాయకులు చంద్రమణ తెచ్చిండు, అన్న మా సీనన్న తెచ్చిండు. ఒక్కొక్కరి బాధలు చెప్పుకుంటే కళ్ళలకి నీళ్లు వచ్చినాయిరా. కానీ నీళ్లు కాదు బిడ్డ, చర్యకు ప్రతి చర్య అని చెప్పి ఈ రోజు దిగిన దంగల్లా దిగినా నిన్ను బొందబెట్టే వరకు, నీ కల్వకుంట్ల కుటుంబాన్ని బొందబెట్టే వరకు మీకు ఎటువంటి పరిస్థితి వస్తుందంటే నువ్వు పిలుస్తే ఒక్కడు రాని పరిస్థితి వస్తుంది. ఇక్కడ అడుగుతుంటే చెప్తున్నారు పాన్ షాప్ ఓపెన్ చేయనీయకున్న ఆయనతోని వాడు భస్వమేనంట. మహేందర్ అన్న మరి ఏమంటాడు, సీనియర్ నాయకుడు మా సేటు వైశాఖ కమ్యూనిటీకి సంబంధించినోడు. నేనన్నా ఏం మహేందర్ అన్న భయపడుతున్నావు అంటే, భయపడే సవాల్ లేదు, నువ్వు ఉన్నావు కదా, కింద పడ్డా మీద పడ్డా మహేందర్ అన్ననే చూసుకుంటాడు అన్నాడు. ఈ విధంగా ప్రతి కార్యకర్తను సిద్దిపేటలో తయారు చేస్తా బిడ్డ. నీకు నువ్వు ఎవ్వరు ఏ కార్యకర్త చేసినా వాళ్ళు కూడా నా సోదరులే. పాపం వాళ్ళకి పడగొట్టింది ఏం లేదు, మంచిగా వాడుకున్నారు కార్యకర్తలను. ఎవరికి ఒక పదవి ఇచ్చింది లేదు బీఆర్ఎస్ లా, ఒక ఎమ్మెల్యేకి ఇజ్జత్ లేదు, ఒక మంత్రికి ఇజ్జత్ లేదు. ఓన్లీ పైసలున్న నా కొడుకులు వస్తున్నారు, 200-300 పడేస్తున్నారు, టికెట్లు తెచ్చుకుంటున్నారు, దొంగోట్లు చేపిస్తున్నారు, పైసలు దాల్తున్నారు, గెలుస్తున్నారు. నేను సిస్టమ్ ఎట్లా తెస్తా అంటే ఈ పైసలున్న వాళ్ళకి కాదు, ప్రజల కష్టాలు తీర్చినాక. ఇవాళ అన్నిటి లేదు మనకు రైట్, ఎందుకంటే వాళ్లకు ఇల్లు లేకపాయే, మనిషికి కనీస అవసరాలు ఉంటాయి. తినడానికి తిండి, ఉండడానికి ఓ ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు. అవి మా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన తర్వాత బిడ్డ మీ ఓట్లకు ఎవడు అమ్ముడు బోడు. కేసీఆర్ కు, కేసీఆర్ కుటుంబానికి, ఈ బిజినెస్ మ్యాన్లకు, ఇలాంటి నా కొడుకులకు బుద్ధి చెప్తా. వాళ్ళు పడగొట్టేది ఏం లేదు, బిజినెస్ అయిపోయింది. 300 కోట్లు ఖర్చు పెట్టాలి, గెలవాలి, మళ్ళీ పత్తలు కూడా వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్ టైంలో చేయాలి. దీంట్లో సిస్టమ్ ఏమైతుందంటే కష్టపడే వాళ్ళు డిమారలైజ్ అవుతున్నారు. ఏం వాళ్ళకి చెప్పినా అరే మనం వీళ్ళని సక్కగా చేయాల, పబ్లిక్ ఏమంటాం, పబ్లిక్ ఏమనొద్దు. వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, వాళ్ళ ఇబ్బందులు ఎట్లున్నాయి, అందుకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటే గమనించండి, కాంగ్రెస్ పార్టీ 100కి 100 పాళ్ళు న్యాయం చేస్తుంది. నేను కొన్ని ఫోటోలు పంపిస్తా. తెలంగాణ కావాలన్నప్పుడు సోనియా గాంధీ పక్కకి నిలబడ్డారు.
మన దూర పెద్ద దూర ఇట్లా నిలబడ్డాడు. తెలంగాణ ఇయ్యగానే నరికి మొత్తము దుకాణం పెట్టి సోనియా గాంధీ గారికి తెలుసు ఇక్కడ ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రం ఇస్తానో అక్కడ ఏపీ మైనస్ అయిపోతుందని. అయినా ఆలోచించకుండా ఇచ్చిన ఘనత ఎవరికి దక్కింది? సోనియమ్మకు దక్కింది. ఇవన్నీ మర్చిపోయినాం మనం. మర్చిపోయి మొత్తం కాంగ్రెస్ ను బొందబెట్టేస్తామని ఉండే మేలంతా కొనేసి ఇలా ఏమైందిరా భయ పరిస్థితి. మళ్ళా అదే ప్రోగ్రాం పెట్టుకుందాం అనుకుంటాం. మీకు ఒకటి చెప్తున్నా, ఇలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరి ముందుకు వెళ్తున్నారు? మనం మేము అన్నామా? మనము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరిని కూడా డిస్టర్బ్ చేయలే. ఎవరైనా జాయిన్ అయితాను వస్తే వద్దు బ్రదర్, మీకేదైనా పని ఉంటే నేను చేసి పెడతా కానీ జాయినింగ్ వద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆ ఘనత ఆయనకు దక్కుతుంది, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి. కానీ ఈ కల్వకుంట్ల దొంగ నా కొడుకులు 6 నెలల ప్రభుత్వాన్ని పడేస్తామంటారు. ఈ అయ్యా జాగిరా అది, ఈ అయ్యా జాగిరా. నువ్వు కాంగ్రెస్ వాళ్ళని కొని కలర్లు పూసి అటు కూర్చున్నబెట్టిన పూలకు తెలియదు ఎలా నువ్వు పిలుస్తూ వస్తారా? పవర్ ఉన్నప్పుడు వేరేరా బిడ్డ, మేము పవర్ లేకున్నా మేమే పవర్ మైనంపల్లి. మీరు పవర్ లేనప్పుడు కోరలు వీకేసారు ప్రజలు, మీరు ఏం చేయరు. ఎక్కువ నకరాలు చేస్తే చెప్తున్నా, పార్లమెంట్ లోపట్నే మీ 26-27 మంది ఎమ్మెల్యేలు ఇళ్లకు రాకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదని ఎవరైతే డబ్బులకు కొన్నడో ఫస్ట్ వాడుతారు రాని తెలియదా మీకు? తెలియదా? ఇవన్నీ గమనిస్తున్నారు జనాలు. వాడే రానికి తయారున్నాడు. నువ్వేడ మళ్ళీ బలపడతావురా భయ్? ఎప్పటి నీ రోజులేనా? ఒక్కటి గుర్తు పెట్టుకో, కేటీఆర్ మీ అయ్యకు తెలుసు మేము చాలా పెద్ద పొరపాటు చేస్తాం, ప్రజలను పట్టించుకోలే అని. అందుకే ముఖం లేక ఫామ్ హౌస్ లా లేకపోతే పాత ఇంట్లోనే ఉన్నాడు. నువ్వేమో ఏదో చేసి పవర్ మాట్లాడి మొత్తం ఇచ్చేస్తా అంటావు. చెప్పు దెబ్బలు పడతాయి నీకు. రేపు పబ్లిక్ మీ కార్యకర్తలే కొడతారు. మీ భావాన్ని, నిన్ను, మీ కల్వకుంట్ల కుటుంబాన్ని కొట్టకపోతే నా పేరు మైనంపల్లి హనుమంతరావు కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అరే నాకెందుకురా పోయి పవరు? నేనే పవర్. ఇంతమంది ఉన్నారు నాకెందుకురా పవర్? ఏమన్నా రమ్మన్రా. రేపు సిద్దిపేట ఇంతమందితో రారా కేటీఆర్, రారా హరీష్ రావు, లేకపోతే మెదక్ గడ్డ మీదకి రా. మొత్తం రాష్ట్రం అంతా పిలుచుకురా. ఓన్లీ మేమే వచ్చినాం, మెదక్ జిల్లాలో వచ్చినాం. నువ్వు మొత్తం రాష్ట్రం అంతా పిలుచుకొచ్చినా ఇంతమంది రారు. ఏమిచ్చినా పైసలకు వస్తారు. ఇట్లా వచ్చి సీటీలు కొట్టారు, కూర్చుంటారు, కార్లనే కూర్చుంటారు, డీసీఎంలే ఉంటారు పైసలు తీసుకున్నాం. మీ మీటింగ్లు ఎన్ని ఫెయిల్ అయినాయో కళ్ళతో చూస్తాం. ఇన్ని రోజులు రాజకీయాలను డబ్బులతో భ్రష్టు పట్టించిండ్రు. మీరేమో లక్షల కోట్లకి ఎదిరిపోయారు. ఏముంది ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ళు సఫర్ అయిండ్రు. డబ్బులు ఏడున్నాయి కాదు లేదా? అదే ఒక్కరు 10 కోట్లు ఖర్చు పెట్టలేరా? మొన్న 5 కోట్లు ఖర్చు పెట్టలేదు. మీరు 200 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు, పార్టీకి వెళ్ళి 30 కోట్లు. ఎలక్షన్ కమిషనర్ నాడు వాళ్ళు ఏం చేస్తారా? అన్ని బ్లాక్ మనీ మంచబట్టే మీరు. ఇంటికి 2 సార్లు పైసలు, అపార్ట్మెంట్లకు, లీడర్లకు కోట్ల రూపాయలు ఇచ్చుకోనబట్టి ఇన్ని పైసలు ఉన్నాయా? జాగిర్రా ఎన్నికలు వచ్చినాయా పైసలు? పబ్లిక్ తెలియదా? పబ్లిక్ ను గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోమని. మా కాంగ్రెస్ అభ్యర్థులు దగ్గర మొన్న డబ్బులు లేకుండా ఘోరమైన పరిస్థితి. మార్పంటలో మేము టఫ్ టైం ఫేస్ చేశామంటే క్యాండిడేట్లు గెలిచిందంటే ఓ గుడ్ విల్ తోని సిటీలు ఏమనుకున్నారంటే సిటీలా అది కూడా చెప్తా, అందరినీ బిల్డర్లను నిలుచుకుంటా వీళ్ళని ఇట్లా చేస్తా అంటే పాపం వాళ్ళు ఏమనుకున్నారు? ప్రభుత్వం ఇదే వస్తట్టుంది. సీమాంధ్ర వాళ్ళు మెజారిటీ పీపుల్ ఉన్నారు. మాకెందుకు ఈ కొడుకులతో తలకాయ నొప్పి? మొన్ననే తెలంగాణ ఉద్యమంలో ఇబ్బంది పాలు చేసిరు, మళ్ళీ తలకాయ నొప్పొద్దని. మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎడబడిపోతుంది, మేమంతా రోడ్ల మీదకి వస్తాం, ప్రభుత్వం వీళ్ళదే వస్తుంది. కేటీఆర్ గారు పగబడుతుందని దళదరదన గుద్దిరు, దొంగోట్లు చేపించిండ్రు, ఎన్ని చేయాలని చేసిరు. ఏదైనా గుర్తు పెట్టుకోండి, మీ బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ 5 years లా పోటీ చెయ్యది, పార్టీ ఉండదు. మీ కొంగకాలైనా బీజేపీలోకి పోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.